ఈ లోకానికి వచ్చినది క్రైస్తవ సత్యం. క్రీస్తు మరణించిన రోజు ఈ రోజు, మూడవ దినం పునరుద్ధానుడై లేచి ఈ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి క్రీస్తు ఆ యొక్క పవిత్రమైనటువంటి దినాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాస్టర్లకు సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని గత సంవత్సరం మే నెల నుంచి నవంబర్ వరకు రావాల్సినటువంటి గౌరవ వేతనాన్ని నిన్న పాస్టర్లకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్లో వేయటం అనేది జరిగింది. గతంలో మన ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రను ప్రారంభించి ఈ రాష్ట్ర నలుమూలలు కూడా తిరిగినటువంటి పరిస్థితి. ఆయన పాదయాత్ర సమయంలో కొంతమంది పాస్టర్లు వారిని కలిసి, అయ్యా మాకు గౌరవ వేతనం మీరు రేపు అధికారంలోకి రాగానే మాకు గౌరవ వేతనం ఇవ్వమని చెప్పి అడగటం జరిగింది. ఆ రోజున ఆయన మనకి హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి రాగానే తప్పకుండా పాస్టర్లకు సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రంలో భయంకరంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 10 లక్షల కోట్ల పైన అప్పులు పాలు చేసినటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టినటువంటి పరిస్థితి. అయినా కూడా ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవటం కోసం పవిత్రమైనటువంటి దినాన క్రీస్తు మరణించినటువంటి రోజున రేపు అంటే ఆదివారం ఈస్టర్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ, క్రైస్తవులందరూ ఆనందోత్సవాలతో జరుపుకునేటువంటి పండుగ దినాన అభిషక్తులైనటువంటి వారికి తప్పకుండా గౌరవవేతనం ఇవ్వాలనేటువంటి మంచి ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు 8,427 మంది పాస్టర్లు అప్లై చేసుకుంటే వారందరూ కూడా గౌరవ వేతనాన్ని ఇచ్చి క్రైస్తవ సమాజం మీద వారికి ఉన్నటువంటి గౌరవాన్ని, వారికి ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి. మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ సమాజం మీద మంచి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ప్రభుత్వంలో క్రైస్తవుల్ని ఓటు బ్యాంకు కింద వాడుకున్నటువంటి పరిస్థితి. ఆయన బైబిల్ పట్టుకొని, వాళ్ళ తల్లి బైబిల్ పట్టుకొని ఈ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి క్రైస్తవ సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పారు. కానీ వారి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుల్ని, మరి ముఖ్యంగా ఎస్సీల్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వారికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు అన్నిటిని కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాడు తప్పితే వారి మీద ఎక్కడ కూడా విశ్వాసం కానీ నమ్మకం కానీ లేదు. ఏ ఒక్క పని కూడా క్రైస్తవులకి చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల గురించి
ఆలోచించారు. ఎందుకంటే రాజ్యాంగ ఫలాలు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో క్రైస్తవులు రాజ్యాంగ ఫలాలని అనుభవించలేకపోతున్నారు. రాజ్యాంగ ఫలాల్ని ఒకే కులంలో ఉన్నటువంటి మాలలు కానీ, మాదిగలు కానీ, ఎస్సీలుగా ఉన్నటువంటి వారు రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా దెబ్బతింటున్నారు. వారితో పాటు వీరికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజున 2014, 2019 సంవత్సరంలో క్రైస్తవులకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించి క్రైస్తవుల గురించి ఆలోచించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.